డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులు చూస్తుంటే మన ప్రధాని నరేంద్ర మోడీకి, మన విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ సార్కి ఇక ముందు ఇంకా చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రాబోతున్నాయని అనిపిస్తుంది. అమెరికాలో జరిగిన ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కంటే ముందు డొనాల్డ్ ట్రంప్తో నరేంద్ర మోడీ ఏర్పాటు చేసుకోవాల్సిన సమావేశాన్ని క్యాన్సిల్ చేశారు. దీనిని ట్రంప్ ఇంకా మర్చిపోయినట్లు అనిపించడం లేదు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ కంటే ముందు అమెరికాలో పర్యటన సందర్భంగా నరేంద్ర మోడీ డొనాల్డ్ ట్రంప్తో సమావేశం అవ్వబోతున్నారని ట్రంప్ మిచిగన్లో జరిగిన బహిరంగ సభలో ప్రకటించాడు. కానీ తర్వాత నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళాక ఆ సమావేశాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. దీనికి అవమానంగా ఫీల్ అయిన ట్రంప్ ఈ విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకున్నట్లున్నాడు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్పానో ఈ వీడియో పూర్తయ్యేలోగా మీకు అర్థమవుతుంది. దీనితో పాటు ఇప్పుడు ఇరాన్కు ఇండియాకి మధ్య సమస్యలు తలెత్తబోతున్నాయా? కాశ్మీర్ విషయంలో ట్రంప్ చేసిన తప్పేంటి? అమెరికా తన సైన్యాన్ని బంగ్లాదేశ్కు ఎందుకు పంపింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ను మిస్ అవ్వకుండా పొందవచ్చు. ముందుగా ఇరాన్ ఇండియా మధ్య జరిగిన ఒక రీసెంట్ న్యూస్ గురించి మాట్లాడుకుందాం. ఇండియాలో ఉన్న ఇరాన్ ఎంబసీ రిటైర్డ్ మేజర్ గౌరవ్ ఆర్యా చేసిన వ్యాఖ్యలపై భారత ప్రభుత్వానికి తన అభ్యంతరాన్ని తెలియజేసింది. అసలు ఏం జరిగిందంటే, ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఇరాన్ తన ప్రకటనను విడుదల చేసింది. ఇరాన్ తన మధ్యవర్తిత్వంతో ఈ సమస్యను ముగించడానికి ప్రయత్నించింది. దీని గురించి మాట్లాడడానికి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అర్గచ్చి మన దేశంలో పర్యటించాడు. ఈ సందర్భంలో రిటైర్డ్ మేజర్ గౌరవ్ ఆర్యా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ మీద కోపంతో అతనిని ఒక పందికి పుట్టిన కొడుకు అని అర్థం వచ్చేలా మాట్లాడాడు. ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయగా ఇప్పుడు అది వైరల్ అయింది. దీని మీద ఇరాన్ ప్రభుత్వం స్పందించింది. గౌరవ్ ఆర్యా వ్యాఖ్యలపై అభ్యంతరాన్ని తెలుపుతూ ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో అతిథులను గౌరవించడం ఇరాన్ సాంప్రదాయం. ఇరాన్ తన అతిథులను అల్లా పంపిన అతిథులుగా భావిస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ అతిథులను అంతే గౌరవించాలని తెలియజేస్తుంది. కానీ మీరు అతిథుల పట్ల ప్రవర్తించిన విధానం సరైనది కాదు అని తెలియజేసింది. అయితే గౌరవ్ ఆర్యా ఒక రిటైర్డ్ మేజర్ కాబట్టి అతని గురించి భారత ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఈ రోజుల్లో మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా పిచ్చి పిచ్చి మాటలను వినాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భంలో గౌరవ్ ఆర్యా చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇలాంటి ట్రోల్స్ గురించి ప్రభుత్వం ఆలోచించేలా చేశాయి. రీసెంట్ టైమ్స్లో గౌరవ్ ఆర్యా తన యూట్యూబ్ ఛానల్లో చాలా అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు తన భాష మీద కూడా కంట్రోల్ లేకుండా మాట్లాడుతున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ న్యూస్ సీజ్ ఫైర్ గురించి. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా ఇంటర్ఫియర్ అవ్వడంతో ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. అంతలోనే అయిపోయిందనుకోవద్దు. సీజ్ ఫైర్ ఒప్పందం అయితే కుదిరింది, కానీ ఇండియా సింధు జలాల ఒప్పందాన్ని తిరిగి పునరుద్ధరించాలని అనుకోవట్లేదు. దీనిని బట్టి ఇండియా ఎవరికీ లొంగిపోలేదు, ఇంకా తన సొంత నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పూర్తి సిచ్యువేషన్ ఇంకా ఇండియా చేతుల్లోనే ఉంది. భారతదేశంలో ఉన్న నదుల నుండి పాకిస్తాన్కు నీళ్లు వదలాలా వద్దా అనేది భారత్ ఇష్టం. అయితే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించడం చాలా దేశాలు సంతోషంగా భావించాయి. టర్కీ, అజర్బైజాన్, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, యుఏఈ, ఈజిప్ట్ అండ్ ఐక్యరాజ్య సమితి నుండి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రకటనలు విడుదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలకు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ యుద్ధంలో ఇండియా మీద గెలిచింది అని తన మీడియా ద్వారా పాకిస్తాన్ ప్రజలకు తెలియజేశాడు. అంటే పాకిస్తాన్ ఇంకా తన కుటిల బుద్ధిని చూపిస్తూనే ఉంది. నెక్స్ట్ న్యూస్ బంగ్లాదేశ్ నుంచి. రీసెంట్గా ఒక 10 నుంచి 15 రోజుల నుండి మనం పహల్గామ్ అటాక్ గురించి మాట్లాడుకోవడంలో చాలా బిజీగా ఉన్నాం. కానీ ఈ గ్యాప్లో బంగ్లాదేశ్లో చాలా విషయాలు జరిగాయి. అందులో చాలా ముఖ్యమైనది బంగ్లాదేశ్ నేల మీద అమెరికాకు చెందిన ఆర్మీ బలగాలు దిగడం. ఒకసారి బంగ్లాదేశ్ నుండి వచ్చిన ఈ వీడియోని చూడండి. తర్వాత నేను విషయాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోలో బస్సులో ఉన్న వాళ్ళు అమెరికాకు చెందిన ఆర్మీ బలగాలు. అసలు ఏం జరిగిందంటే, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాల బోర్డర్లో రకైన్ అనే రాష్ట్రం ఉంది. వాస్తవానికి ఇది మయన్మార్ దేశానికి చెందిన భూభాగం. అయితే అక్కడ జరిగిన సైనిక తిరుగుబాటు సందర్భంలో
రకైన్ సైనిక బలగాలచే ఆక్రమించబడింది. ఈ రాష్ట్రాన్ని మ్యాప్లో ఆరెంజ్ కలర్లో చూపిస్తున్నాను చూడండి. దానివల్ల మీకు విషయం ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా అరకన్ ఆర్మీ చేతిలో ఉంది. ఇప్పుడు ఈ మ్యాప్లో గ్రీన్ కలర్లో చూపించేది బంగ్లాదేశ్లో ఉన్న కాక్స్ బజార్ అనే ప్రాంతం. ఇది బంగ్లాదేశ్ ఆర్మీ చేతిలో ఉంది. అంటే ఈ రెండు ప్రదేశాలు బంగ్లాదేశ్ ఆర్మీ, అరకన్ ఆర్మీ కంట్రోల్లో ఉన్నాయి. రకైన్ స్టేట్లో తిరుగుబాట్ల కారణంగా మయన్మార్ ప్రభుత్వం దానిని సరిగ్గా చూసుకోవట్లేదని, దీనివల్ల రకైన్ స్టేట్లో ఉన్న వారికి కావలసిన వస్తువులు, నిత్యావసరాలు వాళ్ళకి అందట్లేదని కాక్స్ బజార్ నుండి రకైన్ స్టేట్ వరకు ఒక కారిడార్ని నిర్మించడం ద్వారా ఐక్యరాజ్య సమితి రకైన్ ప్రజలకు నిత్యావసరాలు సరఫరా చేయగలుగుతుంది అని బంగ్లాదేశ్ మీద ఒత్తిడి తీసుకొస్తుంది. అయితే ఇక్కడ పరిస్థితులు మాత్రం వేరే రకంగా ఉన్నాయి. రీసెంట్గా అమెరికాకు చెందిన స్టార్లింక్ సంస్థ బంగ్లాదేశ్లో తన సేవలను అందించడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 8వ తేదీన స్టార్లింక్ సంస్థ తన శాటిలైట్లు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ ప్రాంతంలో ఉంచింది. ఆ రోజు ఇక్కడ అమెరికాకు చెందిన ఆర్మీ ఏరోప్లేన్లో దిగింది. దీనిని బట్టి అమెరికా తన ఆర్మీతో అరకన్ ఆర్మీకి సహాయం చేయబోతుంది అని అర్థమవుతుంది. అమెరికా తన సైన్యం ద్వారా అరకన్ ఆర్మీకి అన్ని రకాల ఆయుధాలను, డ్రోన్స్ను అందిస్తుంది. దీని ద్వారా అరకన్ ఆర్మీ సహాయంతో మయన్మార్లో ఉన్న సైనిక ప్రభుత్వాన్ని కూల్చేసి అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అమెరికా ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న సైనిక ప్రభుత్వం చైనాకి, రష్యాకు, ఉత్తర కొరియాకి సపోర్ట్ చేస్తుంది. ఇది భవిష్యత్తులో ప్రపంచానికి మంచిది కాదని, అందుకే అమెరికా మయన్మార్లో ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వాన్ని తీసుకురావాలని ట్రై చేస్తుంది అని అర్థమవుతుంది. దీనికి బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. ఇక ఫైనల్గా ఇండియా, పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం గురించి ట్రంప్ చేసిన ప్రకటన గురించి మాట్లాడుకుందాం. దీని గురించి ట్రంప్ తన ఎక్స్ ఖాతాలో ఒక ప్రకటన చేశారు. భారత్ పాక్ నాయకత్వాలను నేను గౌరవిస్తున్నాను. సరైన సమయంలో ధైర్యాన్ని, సాహసాన్ని చూపిస్తూ లక్షలాది మంది ప్రజల ప్రాణాలకు నష్టం కలిగించే యుద్ధాన్ని ఆపాలని నిర్ణయించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. దానికి అమెరికా సహకారం ఉపయోగించడం నాకు గర్వకారణంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి ఈ రెండు దేశాలతో ఇంకా చర్చించలేదు. కానీ నేను భారత్ పాక్ ప్రభుత్వాలతో కొన్ని ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రెండు దేశాలతో వాణిజ్యాన్ని నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాలని భావిస్తున్నాను. ఈ రెండు దేశాల నిర్ణయాన్ని దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. 1000 సంవత్సరాల కాశ్మీర్ సమస్యను పరిష్కరించాలని, ఈ సమస్యకు దొరికే పరిష్కారం కోసం నేను కూడా ఎదురు చూస్తున్నానని, ఏం జరుగుతుందో చూడాలని దాని అర్థం. డొనాల్డ్ ట్రంప్ కాశ్మీర్ సమస్యను 1000 సంవత్సరాల నుండి కొనసాగుతుంది అని మళ్ళీ తప్పు చేశాడు. ఈ ప్రకటనలో అతిపెద్ద సమస్య ఏంటంటే ట్రంప్ భారత్ను, పాకిస్తాన్ను 2 సమానమైన దేశాలుగా పరిగణిస్తున్నట్లు అనిపిస్తుంది. ట్రంప్కు భారత్ నుండి అతను మొదటిసారి గెలిచినప్పటికంటే రెండవసారి, అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత తక్కువ సహకారం దొరుకుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే ట్రంప్ మొదటిసారి గెలిచినప్పుడు అతనికి భారత్ సహకారం ఎక్కువగా ఉంది. కానీ ఇప్పుడు రెండవసారి గెలిచిన తర్వాత ఈ సహకారం తగ్గింది. దీనిని ట్రంప్ ఏ విధంగా తీసుకుంటాడో చూడాలి. ఇదే సందర్భంలో పాకిస్తాన్ మీద ట్రంప్ ఎక్కువగా ప్రేమ కురిపిస్తున్నాడనిపిస్తుంది. ఎందుకంటే కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ ఒప్పుకోవడానికి అమెరికా IMF ద్వారా $100 మిలియన్ ఇచ్చింది అని ఒక న్యూస్ వైరల్ అవుతుంది. బహుశా పాకిస్తాన్ను చైనా నుండి దూరం చేయాలని, పాకిస్తాన్లో టెర్రరిజాన్ని తగ్గించాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడేమో. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ గురించి మరిన్ని వీడియోలు చూడడానికి ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. వందే మాతరం. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.